హాయ్ హలో అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఈరోజు చిన్న చిన్న టిప్స్తో అల్లం ఎక్కువ రోజులు నిల్వ ఎలా ఉంచుకోవాలి అనే దాన్ని నేను చూపిస్తున్నాను. సో ముందుగా అయితే అల్లం తీసుకొచ్చిన అల్లంని ఇలా చిన్న చిన్నగా అంటే దానికి ఉండే మట్టి మనం తీయడానికి కూడా వీలుగా ఉంటుంది. చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి. ఇలాగ కట్ చేసుకొని దాన్ని ఒక 15 మినిట్స్ వరకు అలా వాటర్లో నానబెట్టుకొని ఉంటే దాని మీద ఉండే మట్టి అంతా కొంచెం మనం కడుక్కోవడానికి వీలుగా ఉంటుంది. అలాగా వదిలేయండి. అలాగా వదిలేసిన దాన్ని 15 మినిట్స్ తర్వాత ఇలాగా రబ్ చేసుకుంటూ వాష్ చేసుకోవాలి. ఇలాగా పూర్తిగా వాష్ చేసుకున్న తర్వాత దీన్ని మనము పీల్ చేసుకోవాలి. పీల్ చేసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. ఎందుకంటే మనకి మిక్సీ పట్టుకోవడానికి వీలుగా ఉంటుంది కాబట్టి ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని దీన్ని మనము వాటర్ కొంచెం వాటర్ ఉంటుంది కదా, సో దాన్ని మనము ఎండకి ఆరబెట్టుకోవాలి. మరీ ఎండ కాదు, జస్ట్ బయట అలాగా ఆరబెట్టుకోవాలి. మరీ ఎండకి పెట్టకండి, నార్మల్గా ఇలాగా ఆరిపోతే సరిపోతుంది అనమాట. ఇలాగ ఆరబెట్టుకున్న దానికి మనం పైన పీల్ చేసాము కదా, ఆ పీల్ కూడా మనకి యూజ్ అవుతుంది. టీలో మనం ఇది వేసుకుంటే టీ టేస్ట్ కూడా బాగుంటుంది. సో ఇంకా వెల్లుల్లి కూడా పీల్ ఆఫ్ చేశాను. సో ఇందులో కొంచెం ఒక టేబుల్ స్పూన్ పసుపు, అంటే మన క్వాంటిటీని బట్టి పసుపు అండ్ కొంచెం ఆయిల్, కొంచెం సాల్ట్ వేసుకొని మనం మిక్సీ పట్టుకుంటే ఇది ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుంది. మనం ఎక్కువగా అయితే బయట తెచ్చుకున్న అల్లము అంతా పర్ఫెక్ట్గా వాళ్ళు ఎలా చేస్తారు ఏంటి అనేది మనమైతే చూడం కదా. సో అది కూడా ఈ మధ్యలో కొంచెం వేరేలా చేస్తున్నారు అని అయితే వస్తున్నాయి కదా న్యూస్. సో అలా కాకుండా మనం సొంతంగా ఎలా చేసుకుంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది, మనం చేసుకున్నామన్న ఫీల్ ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.